బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చమనే విజ్ఞప్తి అది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభమైన ఒకరోజు ముందు నుంచే బీఆర్ఎస్గా మారడమే అది ఇబ్బందిని కలిగిస్తున్నదనే భావన నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉన్నది. తాజాగా మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కూడా ఇదే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం, దానికి కేటీఆర్ ఆలోచిద్దామని చెప్పడం, అంటే బహుశా రాబోయే లోక్సభ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తున్న కర్ణాటకలోను, మహారాష్ట్రలోను, ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీలో ఉండాలనే ఆలోచన నుంచి బహుశా బీఆర్ఎస్ విరమించుకుంటుందా అనే చర్చ కూడా జరుగుతున్నది. సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, ఇవాళ ఉన్న మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు బీఆర్ఎస్ నిర్వహించింది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే ప్రయత్నం కూడా చేసింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేస్తామని కేసీఆర్ అన్నారు. కానీ తెలంగాణ సమాజం నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది, ఓ రకంగా ఒక నిరసన కూడా. తెలంగాణ కంటే ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడే ఒక వ్యవస్థ ఉండాలి, ఏ రాజకీయ వ్యవస్థ ద్వారా తెలంగాణ తెచ్చుకున్నామో ఆ పార్టీ లేకుంటే ఎట్లా అనే బలమైన భావన మేధావి వర్గం నుంచి, ప్రజల నుంచి కూడా వచ్చింది. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనుకున్నారు, దాన్ని గెలిపించుకున్నారు 2 సార్లు. రెండోసారి గెలిచిన తర్వాత ప్రాంతీయ పార్టీ అంటే తెలంగాణ ప్రజల బహుశా వారి కోరికకు భిన్నంగా, వారి ఆలోచనకు భిన్నంగా విలీన కారణమే కావచ్చు, కానీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఫలితాలని నెగిటివ్గా వస్తున్నాయి, వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. ఈ వ్యతిరేక ఫలితాలు వచ్చిన దాన్ని ప్రజలు లేదా నాయకులు, కార్యకర్తలు అధిష్టానం వద్ద ప్రస్తావిస్తున్నారు. ఈ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చండి అని. గతంలో ఇంకో ప్రతిపాదన కూడా వచ్చింది, ఈ బీఆర్ఎస్ ఉంచి అట్లే ఉంచండి, కానీ టీఆర్ఎస్ను మాత్రం అట్లా కొనసాగించండి, రాష్ట్రానికి పరిమితం చేయండి, బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో మీరు తీసుకెళ్ళండి అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. బహుశా ఇట్లా రావడం వెనుక, ఇక్కడ టీఆర్ఎస్ ఇట్లాగే ఉంటే కనుక బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఉండాలంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులు ఒకరో ఇద్దరో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే కనుక దాని జాతీయ స్థాయిలో దానికి ఒక ప్రభావం ఉంటుంది. స్థానికంగా టీఆర్ఎస్ ఉంటే కనుక టీఆర్ఎస్గానే బలంగా ఉంటుంది, మరి ప్రాంతీయ పార్టీగా తన అస్తిత్వం, ఉనికి మళ్ళీ ప్రజల్లో ఉంటుంది. టీఆర్ఎస్గా ఉంటేనే దానికి ఆదరణ ఉంటుందనే ఆలోచన కూడా బహుశా ఈ 2 రకాల అంశాలను పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. చూద్దామని కేటీఆర్ అన్నారంటే అది జరుగుతుంది ఇవాళ రేపు అనేది కాదు, కానీ ఒక ఆలోచనను పదే రావడం వలన దాని పట్ల వ్యతిరేకత ఉందని, అది మార్చుకుంటే బాగుంటుందని ఒక బలమైన సంకేతం, బలమైన సూచన కూడా వారికి వస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ గమనించాల్సిన 2 విషయాలు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న వారు గతంలో ఓడినా గెలిచినా ఆయా నియోజకవర్గాలకు అక్కడున్న ఒక లోక్సభ పరిధిలో 5-6 ఉంటే కనుక ఎమ్మెల్యేలు వాళ్ళే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నారు. ఇవాళ ఎమ్మెల్సీలను కూడా వారిని ఉపయోగించుకుంటున్నారు, వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి వారు మరి పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు, ప్రక్షాళన చేసే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. నాయకులకు కార్యకర్తలకు మధ్య ఇన్నాళ్ళు ఉన్న దూరాన్ని తగ్గిస్తామని చెప్తున్నారు. ఇన్ని చేస్తున్న వీళ్ళు ఇన్ని ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళి కార్యకర్తల మాట వింటామని, ఇన్నాళ్ళు పట్టించుకోలేదని, మీ భవిష్యత్తుకు డోకా లేదని, తమదే బాధ్యత అని చెప్తున్నారు. ఇన్ని చెప్తున్న వీరు మరి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తారా? ఇన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇది కూడా మారుతుందా? కర్ణాటకలోను, మహారాష్ట్ర అంటే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తప్ప ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయరా? చేస్తే కనుక ఎట్లా చేస్తే అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఇట్లా చాలా రకాల అంశాలు బీఆర్ఎస్ పార్టీ అధినేతల ముందున్నాయి. వారు ఎటువైపు అడుగులు వేస్తారనే విషయంలో స్పష్టత లేదు, కానీ మొత్తం పార్టీ యంత్రాంగం మెజారిటీగా కోరుతున్నది బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చమనే. మరి ఈ విషయంలో అటు జాతీయ స్థాయి రాజకీయాలను, ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే అంశాన్ని, స్థానికంగా ప్రాంతీయ పార్టీగా ఒకసారి మళ్ళీ జాతీయ పార్టీగా మారిన తర్వాత మళ్ళీ రివర్స్ వస్తే కనుక అది రివర్షన్ అవుతుందా, ప్రమోషన్ ఉండాలా, రివర్షన్ ఉండాలా, ఇత్యాది విషయాలపైన చర్చలు జరుగుతున్నాయి. బహుశా కార్యకర్తల ఆలోచనకు అనుగుణంగా లేదా కనుక భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.